ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం త్రీగుల్ నర్సాపూర్లో ఉన్నాను. ఇక్కడ శ్రీ శ్రీ కొండపోచమ్మను అయితే దర్శించుకోవడానికి వచ్చేసాము. అంతేకాదు ఎంతో ప్రత్యేకత ఉన్నాయి అమ్మవారికి. జనవరి నుంచి ఉగాది వరకు ప్రత్యేక పూజలు, చాలా పెద్ద జాతర కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అట్లనే మనకి కొమరెల్లి మల్లన్న స్వామి అందరికీ తెలిసిందే. ఆ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు భక్తులు. ఇరు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ కళ్ళు సాక కానీ ఆటను కోయడం కానీ ఇవన్నీ విందు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారి చరిత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పైకి వెళ్దాం రండి. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనేసి ఇక్కడున్న జనాల నమ్మకం. అంతేకాదు ఎంతో మహిమ గల తల్లి అనేసి కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతుంటారు. సో అంతేకాకుండా కొమరెల్లి మల్లన్న చెల్లెలిగా ఇక్కడ అందరినీ దర్శనం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. ఒకసారి మనం పూజారి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. శ్రీ కొండపోచమ్మ ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన్ గారు మనతో ఉన్నారు. శ్రీ మాత్రే నమః స్వామి. చెప్పండి మాకు అమ్మవారి గురించి. అసలు అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు, ఇక్కడ వచ్చే జనాలు కూడా చాలా మహిమ గల అమ్మవారు అని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? కుమ్రవెల్లి అక్క తమ్ముడు ఒక దగ్గర ఉన్నా, ఒక దగ్గర ఉంటే అక్కకు తమ్మునికి కోపం మీద ఇక్కడికి కొండపోచమ్మకి వచ్చేసింది. అక్కడ కళ్ళు సాకలు ఆమెకు ఈమెకు పడలేదు అన్నాడు. కళ్ళు సాకలు ఆటలు కోసుడు అవి పడలేదు. పడకపోతే ఇక్కడికి వచ్చింది. మా తాతనే ఇక్కడ ఉండే, అప్పుడు మా తాత ఉండే, తాతనే ఇక్కడ ఉండి దీపం పెట్టి అది చేసి అంటే మేము అప్పటి నుంచి కూడా తాత అప్పటి నుంచి మా నాయనలు చేసినాం, మా నాయన అప్పటి నుంచి మేము చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేమే చేసుకుంటున్నాం. ఎన్నేళ్ళు అవుతుంది అంటే అమ్మవారిని మీ వంశపారం నుంచి 20-25 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వచ్చింది అనుకో, 30 సంవత్సరాలు ఇక్కడికి వచ్చింది. మేమే చేస్తున్నాం. మా తాతలు చేసినాం, తాత అప్పటి నుంచి మా నాయనలు ఉన్నారు కూడా, ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. అట్లే ఏ రోజు పూజలు అంటే ప్రత్యేక పూజలు ఎప్పుడెప్పుడు చేస్తారా? ఆదివారం, సోమవారం, మంగళవారం ఎక్కువ, గురువారం భక్తులు ఎప్పుడెప్పుడు ఎక్కువ వస్తుంటారు? ఆదివారం, సోమవారం, మంగళవారం. అదే కొమరవెల్లికి శనివారం వస్తారు, ఆదివారం ఇక్కడికి వస్తారు, సోమవారం ఇక్కడ బోనాలు చేసి మంగళవారం నాడు సాయంత్రం వెళ్ళిపోతారు. అక్కడ కొమరెల్లి మల్లన్నని దర్శించుకున్న తర్వాత చెల్లెల్ని అక్కడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. దర్శించుకుని వస్తారు, వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని తాగి తిని మంచిగా బోనాలు గీనాలు చేసుకొని వెళ్ళిపోతారు. ఏడేడు నుంచి వస్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్, కరీంనగర్, కోనగిరి, మళ్ళీ చేర్యాల్, సిద్దిపేట్, సంగారెడ్డి, కామారెడ్డి, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అనేసి కూడా చెప్తుంటారు. కోరిన కోరికలు అన్ని, అనుకున్న పనులు కూడా ఇస్తారు అమ్మ. అనుకున్న పనులు అన్ని మొక్కులు చెల్లించుకుంటే అనుకున్న పనులు కూడా అవుతాయి. జనవరి నుంచి ఉగాది వరకు ప్రత్యేక పూజలు ఉంటాయనేసి అంటున్నారు. అసలు ఎలా జరుగుతుంది అమ్మవారికి పూజలు? అంటే ఆ 2 నెలలు మాత్రం చాలా సందడిగా ఉంటుంది అనేసి అంటున్నారు. 3 నెలలు సందడి బాగా ఉంటారు. ఉగాది నుంచి అంటే జనవరి నుంచి ఉగాది దాకా 3 నెలలు బాగుంటారు. అక్కడి నుంచి ఖాళీగా వస్తుంటారు, పోతుంటారు. ఎట్లా అనిపిస్తుంది అయ్యగారు? అంటే ఇప్పుడు మీరు తరతరాలుగా పూజలు చేసుకుంటూ వస్తున్నారు, సేవలు బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, మంచిగా చూసుకుంటే మంచిగా. మా పల్లవి టీవీ చూసే ప్రేక్షకులకి ఏం చెప్తారు అమ్మవారి గురించి? అమ్మవారి గురించి అంతా మంచిగా చూసుకుంటది అమ్మ, తల్లని తల్లి, అందరికి మంచి సేవ చేస్తుంది, మంచిగా ఉంటుంది, కలిసిన వారికి మంచిగా చేస్తారు. ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి ఇక్కడ? అంటే భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు. వారికి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ? ఎలాంటి ఏర్పాట్లు అంటే వస్తారు, రూములు తీసుకుంటారు, బాగా చెట్ల కింద ఉంటారు.
సౌకర్యం బాగానే ఉంటుంది. ఓకే. సో విన్నారు కదా శ్రీ కొండపోచమ్మ అమ్మవారి గురించి మనతో జనార్దన్ గారు మాట్లాడారు కదా. అయితే ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎక్కడు మన తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. అంతేకాకుండా వారికి ఇప్పుడు కొమరెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలనేది అది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. అంతేకాదు తమ్ముడి మీద అలిగి అమ్మవారు ఇక్కడికి వెలిశారనేసి కూడా చెప్తున్నారు. సో మీరు కూడా ఇటు కనుక వస్తే ఖచ్చితంగా కొమరెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే అంటున్నారు. జనాలు కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వచ్చే భక్తులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ఏదన్నా అంటే అనుకున్న కోరికలు తీరిస్తే కళ్ళు సాకలు విందు ఏర్పాటు చేయడం అలాంటివి చేస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ రూమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. అంతేకాదు మంచి ఏర్పాట్లు అంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తున్నారనేసి చెప్తున్నారు. లక్ష్మణ్ గారు ఆలయ పూజారి కొండపోచమ్మ. స్వామి చెప్పండి, ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు చేస్తాం మేడం. ఓకే. ఎవరైనా భక్తులు వచ్చి మాకు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు కాబట్టి హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఆదిలాబాద్ అంతా గుడి టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడెప్పుడు? ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది మేడం. ఓకే. వచ్చే భక్తులు అంటే ఏం చెప్తారు ఇక్కడ ఏర్పాట్ల గురించి ఎట్లున్నాయి అనేది ఒకసారి? ఏర్పాట్ల గురించి అంటే ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. మొక్కులు చెల్లించుకొని ఒక కోరిక ఏంటంటే వేరే అమ్మవారి పటాలు అమ్మవారి బోనం కానీ లేకపోతులు కానీ పటాలు కానీ సమర్పిస్తారు. ఖచ్చితంగా అయిన కోరిక తీస్తే ఇస్తారు. ఇప్పుడు మనకు ఎండోన్మెంట్ అయింది. ఎండోమెంట్ అయింది మేడం. ఎండోమెంట్ అయింది 1989 అయింది మేడం. సో అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, గుడి కోసం ఏదన్నా ఆదాయం పరంగా ఏదైనా డెవలప్మెంట్ పరంగా అందించే డెవలప్మెంట్ పరంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తా ఉంటుంది. మొన్ననే కొత్త చైర్మన్ వచ్చాడు మన పిఆర్ఓ. ఆ చైర్మన్ గారు ఆదాయం విషయంలో ఎండోమెంట్ గవర్నమెంట్ గుడి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పింది. దాదాపు అయినా ఒక 2 కోట్ల ఆదాయం పెంచి డెవలప్మెంట్ చేస్తా అని మా చైర్మన్ ఒప్పుకుంది మేడం.